మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 10వ పాఠం వాగ్భూషణం. ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుంటామంటే పాఠం యొక్క ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయము, విద్యార్థుల యొక్క సూచనలు ఏమున్నాయి, ప్రవేశిక ఏముందో తెలుసుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాఠం యొక్క ఇతివృత్తం ప్రక్రియ చూసినట్టయితే పాఠం యొక్క ఇతివృత్తము ప్రక్రియ ఏముందో చూద్దాం ఒకసారి. ఇతివృత్తం భాషాభిరుచి. ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ వ్యాసం ప్రక్రియకు చెందినది. ఈ పాఠం వాగ్భూషణం అనేది వ్యాసం, భూషణం వ్యాసం ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం భాషాభిరుచి. వాక్ అంటే ఇంకా భాష మీద అభిరుచి ఉన్న వాళ్ళు మాటలు బాగా మాట్లాడతారు. ఆ విధంగా భాషాభిరుచి అనేది ఇతివృత్తం. కవి ఎవరంటే ఇరివెంటి కృష్ణమూర్తి. రచయిత ఎవరంటే ఇరివెంటి కృష్ణమూర్తి గారు. రచయిత వాగ్భూషణం యొక్క రచయిత ఇరివెంటి కృష్ణమూర్తి గారు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారండి. ఇతివృత్తం ఏముంది అని అడగొచ్చు, ఏ ప్రక్రియకు చెందిందని, రచయిత ఎవరని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తించుకోండి. ఆ తర్వాత చదవండి, ఆలోచించి చెప్పండి. ఒక్కసారి చూసినట్లయితే మాటల కోటలు గట్టి మహారాజుగా మసలుతాడుకుడు. మాట చేతులతో మనసు చెరిగిపోతాడుకుడు. మాటలు బాటలు వేస్తాయి, మాటలు పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, గానం లేదు, నాగరికత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు, చైతన్యాకృతి లేదు. వెలుగును చూపించేది, విశ్వాన్ని నడిపించేది వాక్శక్తి, వాగ్రక్తి. మాటలు లేకపోతే అసలు ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారంటే వేముగంటి నరసింహాచార్యులు గారు చెప్పారు. వేముగంటి నరసింహాచార్యులు గారు చెప్పడం జరిగింది. మాటలు మాట్లాడి మహారాజుగా ఒకరు ఉంటారు. అదే మాటలతో ఎదుటి వ్యక్తుల యొక్క మనసులను బాధ పెట్టే వాళ్ళు, లేదా తన మనసుకు తాను బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మాటలు పాటలు రాస్తాయి, కవితలు రాస్తాయి, ఆ మాటలు బాటలు వేస్తాయి అని కూడా చెప్పడం జరిగింది వేముగంటి నరసింహాచార్యులు గారు. ఆ తర్వాత పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఉపన్యాసించడం ఒక గొప్ప కళ. మంచి వక్త కావాలి అంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి, ఉపన్యాసం కోసం ఎట్లా తయారవ్వాలి, ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. వక్త అంటే మాట్లాడేవారు కదా, ఆ మాట్లాడే విధానం ఏ విధంగా ఉండాలి, ఉపన్యాసించడం ఏ విధంగా ఉండాలంటే ముందర 100 మంది ఉన్నా సరే తడబడకుండా ధైర్యంగా ఏ విధంగా మాట్లాడాలి, తడబడకుండా మాట్లాడడం ఏ విధంగా అని చెప్పేసి ఈ పాఠం విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందట. ఆ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మంచి వక్తలుగా తయారు చేయడం, మంచిగా మాట్లాడే వారిగా తయారు చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆ తర్వాత పాఠ్యభాగ వివరాలను చూసినట్లయితే ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందింది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం భూషణం అనేటువంటి పుస్తకం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం అనేటువంటి పుస్తకం నుంచి ప్రస్తుత పాఠం వాగ్భూషణాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని రాసింది ఇరివెంటి కృష్ణమూర్తి రాసింది. ఇది వ్యాసం ప్రక్రియకు చెందింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం రచయిత పరిచయాన్ని చూసినట్లయితే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు 1930లో మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు. సంస్కృతాంధ్ర, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగాను, యువభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల యొక్క కార్యదర్శిగాను, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా కూడా పనిచేశారు. మహబూబ్ నగర్ లో శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ యొక్క రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలగునవి వీరి యొక్క రచనలు. కవి సమయములు వీరి యొక్క సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు మన ఇరివెంటి కృష్ణమూర్తి గారు.
1989లో పరమవదించారు అంటే చనిపోయారు. జన్మించింది 1930లో, మరణించింది 1989లో. 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను పఠనీయం శీర్షికతో రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్లయితే, ఈయన సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని ప్రవేశం కలిగిన వారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేశారు. యువ భారతి యువ భారతి యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్ర సారస్వత పరిషత్తు పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి సంస్థలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఈ రెండింటికి కార్యదర్శిగా పనిచేశాడు. కార్యదర్శిగా పనిచేశారు. కలర్ కనిపించట్లేదు అనుకుంటా. ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా. ఒక యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షునిగా పనిచేసిండు. ఇంకా ఆంధ్ర సరస్వతి పరిషత్తుకు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థకు మరియు తెలంగాణ రచయితల సంఘం యొక్క సంస్థకు కూడా కార్యదర్శిగా ఆయన పనిచేయడం జరిగింది. మహబూబ్ నగర్ లో శ్రీ రామాంజనేయ గ్రంథాలయం ద్వారా రాష్ట్ర విమోచన దినోత్సవం ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షణ అనుభవించారు. ఈయన యొక్క రచనలను ఒక్కసారి మనం చూసినట్లయితే వాటిని ఎలా గుర్తించుకోవాలో చూద్దాం. సరే, ఈయన యొక్క రచనలు మొత్తం చూసినట్లయితే రచనలు ఒకటేంటి, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు. రెండవది చాటువులు. మూడవది వాగ్భూషణం. నాలుగవది వేగు చుక్కలు. 5 వెలుగుబాటలు. 6 అడుగుజాడలు. 7 వెలుగుచూపు తెలుగు పద్యాలు. తెలుగు పద్యాలు. 8 దేశమును ప్రేమించుమన్నా. ఇవి కదా ఈయన యొక్క రచనలు. ఈ రచనలన్నింటినీ ఎలా గుర్తించుకోవాలంటే, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలను చాటుతూ తెలుగు ఉత్తర భారత సాహిత్యాలను చాటుతూ వాగ్భూషణం అంటే మాట్లాడడం అని గుర్తుపెట్టుకున్నట్లయితే, వాగ్భూషణం అంటే మాటల ద్వారా తెలియజేస్తూ, చెప్పుతూ అంటే చాటుతూ, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలను చాటుతూ వాగ్భూషణం. వేగు చుక్కలు. చుక్కలు అంటే పైన నక్షత్రాలు కదా. వేగు చుక్కలు వెలుగు బాటలు. చుక్కల వల్ల వెలుగు వస్తుందని గుర్తుపెట్టుకున్నట్లయితే వెలుగు బాటలు. ఆ వెలుగు బాటల్లో మనం అడుగు జాడలు వేస్తూ వెలుగు చూపే తెలుగు పద్యాలలో దేశమును ప్రేమించమన్నా అనే పద్యాన్ని రాసింది ఇరువెంటి కృష్ణమూర్తి అని గుర్తుపెట్టుకోండి. ఇరువెంటి కృష్ణమూర్తి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీరు లైన్ చెప్తాను, అదే లైన్ ప్రకారం మీరు పక్కన రాసేసుకోండి. కింద తెలుగు ఉత్తర భారత సాహిత్యాలను చాటుతూ వాగ్భూషణం వేగు చుక్కల యొక్క వెలుగుబాటల్లో అడుగులు వేస్తూ వెలుగు చూప తెలుగు పద్యాలలో
దేశమును ప్రేమించుమన్న అనే పద్యాన్ని రాసింది ఇనువెంటి కృష్ణమూర్తి అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈయన యొక్క రచనలు మొత్తం వస్తాయి. ఓకే, అలా గుర్తుండిపోతే మన తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, ఉత్తర భారత సాహిత్యాలను చాటుతూ వాగ్భూషణం వేగు చుక్కలతో చుక్కల చుక్కల యొక్క వెలుతురులో వెలుగు బాటల్లో అడుగు జాడలు వేస్తూ వెలుగు చూపే తెలుగు పద్యాలలో దేశంను ప్రేమించమన్న అన్న పద్యాన్ని రాసింది ఇరువెంటి కృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఈ విధంగా గుర్తించుకున్నట్లయితే మీకు ఈయన యొక్క రచనలు మొత్తం గుర్తుంటాయి. నెక్స్ట్ ఇది ఆయన యొక్క రచనలు. కవి సమయములు అనేది ఈయన యొక్క సిద్ధాంత గ్రంథం. సిద్ధాంత గ్రంథం ఏముంది అంటే కవి సమయములు ఇది ఈయన యొక్క సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలు వచన కవితలు రాశారు పఠనీయం శీర్షికతో. దేంతో అంటే పఠనీయం శీర్షికతో. 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశాడు. ఎవరు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి యొక్క సిద్ధాంత గ్రంథము కవి సమయంలో పఠనీయం అనేటువంటి శీర్షికతోన 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాసిన వ్యక్తి ఇరువెంటి కృష్ణమూర్తి. ఈయన 1989లో మరణించాడు. 1989లో మరణించాడు. 39, 89, 1930 జననం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో MBNR జిల్లాలో జన్మించాడు. 1930లో జన్మించాడు. 1989లో మరణించాడు. 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశాడు. పఠనీయం అనే శీర్షికతోనే రాశాడు. కానీ సిద్ధాంత గ్రంథం కవి సమయంలో. ఇవి రచయిత యొక్క మొత్తం డీటెయిల్స్ అండి. ఇలా గుర్తించుకున్నట్లయితే మీకు మొత్తం గుర్తుండిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారి ప్రవేశికను చూద్దాం. ప్రవేశికలు ఏమి ఇచ్చాడు ఒక్కసారి చూద్దాం. మాట్లాడడం మనిషికి మాత్రమే లభించినటువంటి ఒక వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అనుకున్న అంశం మీద అల్లుకొని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసం ఒక కళ. మాట్లాడే నైపుణ్యం ఉపన్యాసకలను పెంపొందించడమే కాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మరి మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నకు సమాధానమే ఈ వ్యాసం అన్నమాట. మాట్లాడటము మనిషికి మాత్రమే లభించినటువంటి ఒక గొప్ప వరం. ఈ మాటలను అందంగా ఒక క్రమ పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. అనుకున్న అంశం మీద అల్లుకుపోయి మాట్లాడే విధంగా ఉపన్యాసం మాట్లాడితే దాని ఉపన్యాసం అవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్ గా మనం అల్లుకుపోయే విధంగా ఏమాత్రం తడబడకుండా ఉపన్యాసం మాట్లాడగలిగితే దాన్ని ఉపన్యాసం అంటారు. ఉపన్యాసం అనేది ఒక కళ. మాట్లాడే నైపుణ్యం ఉపన్యాస కళను పెంపొందించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కలిగిస్తున్నట్ట. అంటే మనం మంచి వక్తలుగా అంటే మంచిగా ఉపన్యాసం అంటే మంచి నీతికి సంబంధించినవి కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా కానీ మనం ఉపన్యాసిస్తూ యువతను చేంజ్ చేయడం కానీ అంటే మంచి మోటివేషన్స్ కి సంబంధించినటువంటి ఉపన్యాసాలను ఇస్తూ పోతా ఉంటే మనకు అందులోనే ఉపాధి కూడా దొరకడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మరి మాట్లాడే కళపైన ఎట్లా పట్టు సాధించాలి అన్న ప్రశ్నకు సమాధానమే ఇక్కడ ఉన్నటువంటి వ్యాసం. ఇక్కడ ఉన్నటువంటి రచయిత మాట్లాడేటప్పుడు ఎలాంటి అవరోధాలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, మాట్లాడడం ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ పాఠం మొత్తం ఉంటుంది. ఒక్కసారి చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.